వెల్కమ్ టు 99 టీవీ నేను చందు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజల అవసరాలు రాష్ట్రాభివృద్ధి ముఖ్యం, టైం వేస్ట్ చేయొద్దన్న చంద్రబాబు. వైసీపీ మోదీ ఈసీ అంతా ఒకటే గ్యాంగ్, పథకం ప్రకారమే ఇనిమెట్లలో దాడి చేశారన్న కోడెల. ఇనిమెట్లలో కోడెలది అత్యుత్సాహం, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న అంబటి. జగన్ మానసిక పరిస్థితి ప్రమాదకరం, వైసీపీకి ప్రతిపక్ష హోదా కష్టమేనన్న దేవినేని. పోలింగ్ ఆలస్యానికి బాధ్యులెవరు, ఈసీపై సుప్రీంలో పిటిషన్ వేస్తామన్న పాల్. వివాదాల సుడిగుండంలో చంద్రబాబు, పోలవరానికి టీడీపీ చేసిందేమీ లేదన్న సోము వీర్రాజు. టీ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం, పరిషత్ ఎన్నికలపై చర్చ. వచ్చే నెలలో తెలంగాణ అసెంబ్లీ 4 రోజుల పాటు సమావేశాలు. రేపే రెండో విడత పోలింగ్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ఏపీలో 5 చోట్ల రీపోలింగ్కు ఈసీ సిఫార్సు, త్వరలోనే తేదీల ఖరారుకు ఛాన్స్. పీహెచ్సీలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తనిఖీలు, మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు. బెజవాడలో దేవినేని నెహ్రూ 2వ వర్ధంతి, విగ్రహానికి పూలమాలలు నివాళులు అర్పించిన నేతలు. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన కార్యకర్తల సమావేశం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. నీటి ఎద్దడి రాకుండా 15 రోజుల్లో యాక్షన్ ప్లాన్, అధికారులతో కృష్ణా జిల్లా కలెక్టర్ అత్యవసర భేటీ. జర్నలిస్టులపై కేసులు అప్రజాస్వామికం, సర్కార్ తీరును తప్పుపట్టిన జీవన్ రెడ్డి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రాపర్టీ మేళా, రికవరీ సొమ్ము బాధితులకు అందజేత. పక్కా సమాచారంతో పోలీసుల దాడి, నెల్లూరులో 4 లక్షల విలువైన గుట్కాల సీజ్, ఒకరి అరెస్ట్. అదనపు కట్నం కోసం గర్భిణిపై దాడి, విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం. ఎల్లుండి కర్మాన్ ఘాట్ నుండి థర్డ్ బండ్ వరకు శోభాయాత్ర, 2000కు పైగా ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ. తమిళనాడు, కర్ణాటకను కుదిపేస్తున్న ఐటీ దాడులు, కోట్లలో పట్టుపడుతున్న నోట్ల కట్టలు. ఉద్దేశపూర్వకంగానే ఐటీ దాడులు, తన గెలుపు ఎవరు ఆపలేరన్న కనిమొళి. ఇమ్రాన్ వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ కుట్ర, ఎన్నికల ముందు కావాలనే మాట్లాడించారన్న నిర్మల. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్లలో భారీ వర్షాలు, 31 మంది మృతి, సహాయక చర్యల్లో సిబ్బంది. బ్యాంకులకు రుణాలు చెల్లిస్తా, జెట్ పరిస్థితి బాధాకరమన్న విజయ్ మాల్యా. యూట్యూబ్లో పీఎం మోదీ బయోపిక్ ట్రైలర్ తొలగింపు, దుండగుల కోసం గాలింపు.
For more updates, please subscribe 99 TV Telugu.